ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు దీవించినటువంటి వారిని, దేవుని ప్రజలను ఎంచుకున్నటువంటి వారిని ఎవరన్నా శపించారు అనుకోండి, ఎవరన్నా దూషించారు అనుకోండి, వాళ్ళు దూషించినటువంటి దూషణలు, వారు శపించినటువంటి శాపాలు తిరిగి వారికే తగులుతాయి. దేవుడు అలాగే చేస్తాడు. ఎవడైనా సరే నోరుంది కదా, వీళ్ళు తిరిగి సమాధానం చెప్పలేనటువంటి చేతగాని వాళ్ళు కదా అని దూషించారు అనుకోండి, ఎదుటి వాళ్ళకి మనము చులకనగా కనపడతాం. అందరికి తెలిసిన విషయమే. క్రీస్తుని అనుసరించేటువంటి వారు ఎదుటి వాళ్ళకి చులకనగా కనపడతారు. మనం చులకనగా కనిపించినంత మాత్రాన దేవుడైతే వారికి చులకనగా కనపరచుకోడు. ఆయన చేతి పనుల ద్వారా వారి నాలుకను తెంపేస్తాడు. ఆమె వాళ్ళ నాలుక అనేది తెగిపోతుంది. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడే. అభిషేకించబడినటువంటి వాణిని దూషించి శపించి ఆ మనుషునికి హాని తలపెట్టాలని శత విధాలుగా ప్రయత్నం చేసి విఫలమయ్యి చివరికి దేవుని శాపాల చేత దేవుని చేతనే మొత్తబడతాడు, దేవుని చేతనే చంపబడతాడు. అలాగని రాయబడి ఉన్నది. దేవుని చేతనే చంపబడ్డాడు అని రాయబడి ఉంది. సౌలు జీవితంలో చేసినటువంటి ఆ దురాఘాతాలన్నీ కూడా ఆయన మీదకి రావటమే కాక చివరికి దేవుడు అభిషేకించినటువంటి దావీదుతో పెట్టుకొని దేవుని ప్రజలమైనటువంటి మనతో పెట్టుకొని ఏమవుతారంటే కనిపించేటువంటి ఈ బలవంతులను విర్రవీగేటువంటి వారు నిలువున దేవుని చేత చీల్చబడతారు. రెండుగా చీలిపోతాయి వాళ్ళ జీవితాలు. అటేమో బాగా బతుకుంటే ఇటేమో శాపాలతోటి నిండిపోయి భయంకరంగా దేవుని చేత మొత్తబడతారు. రెండుగా అయిపోతాయి వాళ్ళ జీవితాలు. ఆమె మన దేవుడు చేయగలిగినటువంటి శక్తిమంతుడు. సౌలు చేసినటువంటి ఆ పనులు ఒకసారి మనము చూద్దాం. ఏం చేసినా మొదటి సమూయేల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. మీరు పోయి అతడు ఉండే స్థలము ఏదైనది, అతనిని చూచిన వాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొనడి, అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడిన కనుక మీరు బహు జాగ్రత్తగా నుండి అతడుండి మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియజేయుటకై మరలా నా యొద్దకు తప్పక రండి. మరలా నా దగ్గరికి తప్పకుండా రండి. మరలా మోసం చేయగాకండి, నన్ను మోసం చేయగాకండి. నేను నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేసి ఆ దావీదుని తప్పిస్తా ఉన్నారు. దావీదుని ఏం చేస్తా ఉన్నారంటే తప్పిస్తా ఉన్నారు. మీరు అట్లా చేయమాకండి, నా దగ్గరికి రండి, ప్రతిగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్తా ఉన్నారు. ఈ అజ్ఞానుల యొక్క అజ్ఞానము మనం చూసి అన్ని రోజులు ఆ అజ్ఞానము వారికి జ్ఞానమని తెలివి అని సంకలు గుద్దుకుంటారు. సౌలు చేసేదే తప్పుడు పని, ఆ తప్పుడు పనికి దేవుని ఆశీర్వాదం ఉంటుందంట. ఎంత అజ్ఞానమో చూడండి ఒకసారి. ఆ తర్వాత మాట రాయబడింది. ఇప్పుడు చదువుకున్నటువంటి 23వ అధ్యాయము 1 సమూయేల గ్రంథం 23వ అధ్యాయము 23వ
21వ వచనంలో రాయబడింది, సౌలు వారితో ఇట్లనెను, మీరు నా యందు కనికర పడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక. వీళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారంటే, సౌలు అడుగుతా ఉన్నాడు కదా, రాజుగారు మనల్ని అడుగుతా ఉంటే, ఈ గాలికి తిరిగేటువంటి మనల్ని పిలిచి రాజుగారు అడుగుతా ఉన్నాడంటే ఏదో ఉండుంటది అని చెప్పానని రాజుగారితో మాట్లాడటానికి పోతే రాజు అంటాడు, మీరేం చేస్తారంటే ఆ దావీదుని పట్టుకుని నాకు అప్పచెప్పండి. ఈ దావీద ఈ గుండెలు తీసిన బంట్లాంటోడు, ఎంత ప్రయత్నం చేసినా కానీ దొరకట్లా, చేతి చిక్కట్లా, యుక్తిగా నడుచుకుంటా ఉన్నాడు, అంటే తెలివి మీద బతుకుతా ఉన్నాడు. మీరేం చేస్తారంటే ఎక్కడున్నా సరే దావీదుని దాచిపెట్టేటువంటి వాడు ఎవడైనా సరే వాళ్ళు ఉండేటువంటి స్థలాన్ని కనుక్కొని నాకు చెప్పండి, మీకు దేవుడు ఏం చేస్తాడంటే మీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఇది ఎక్కడ ఆలోచన, ఇది ఎక్కడ మాట గారు అంటే సౌలుని అడగాల. ఏమనంటే నువ్వు చేసేదే తప్పుడు పని చేస్తా దేవుడి ఆశీర్వాదం మనకు వస్తుంది అని చెప్పినని ఈ మతి లేనటువంటి అజ్ఞానంతో కూరుకున్నటువంటి ఈ బలవంతులు అని చెప్పినని తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళు చేసేటువంటి తప్పులే ఇవి. ఎట్లాగంటే వాడు తప్పులు చేసే తప్పు, ఆ తప్పులోనే మనకేం కాదు, మనల్ని ఎవరు ఏం చేయరు అని ఆలోచించి ఆ ఆలోచన ప్రకారంగా ఎప్పుడైతే నడుచుకుంటారో అప్పుడు వాళ్ళ జీవితం నిండా మునిగిపోయినట్టే. జాగ్రత్తగానండి, ఎప్పుడైతే వాళ్ళు దేవునికి విరోధంగా నడుచుకోవటం మొదలు పెడతారో ఆ నడుచుకున్నటువంటి ఆ సందర్భంలోనే మనం దేవునికి విరోధంగా నడుచుకుంటా ఉన్నాం కదా, దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఆ మాట్లాడినట్టు పిలిపించి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఆడున్నటువంటి ప్రజలతోటి. దావీదు కనుక నాకు ఎక్కడున్నాడో చెప్పండి, మీరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్తా ఉన్నాడు. ఇది ఎక్కడి మాట సారు, ఇది ఎక్కడ ముచ్చటయ్య గారు, ఇదే పాటి మాట? మీరు రాజుగారు అయ్యండి, దేవుని చేత అభిషేకించబడింది, సాటి పాస్టర్ అయ్యండి ఇంకొక పాస్టర్ని శపిస్తావా? శపించటమే గాక దేవుడు ఆ పాస్టర్ని శపించినందుకు నాకు సమృద్ధిగా దేవునిస్తాడు అని చెప్తా ఉన్నాడు. దేవుడు మీకు కూడా సమృద్ధిగా దేవునిస్తాడు అని చెప్తా ఉన్నాడు. దేవుడు చేస్తాడా? ఆయన కళ్ళు మూసుకోడు. న్యాయం అనేది తప్పిపోకుండా కళ్ళు తెరిచి ఆయన చూస్తా ఉంటాడు. కళ్ళు మూసుకున్నా అనుకోండి, ఒకరు తప్పిస్తారేమో, ఈ భగవంతులందరూ కలిసి దేవుని మనుషులకు న్యాయము దొరకకుండా తప్పిస్తారేమో అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతులైనటువంటి వారు ఎవరున్నారో, క్రీస్తు రక్తంలో ఎవరైతే చేతులు వేస్తూ ఉన్నారో వాళ్ళ వైపు ఆయన కనుదృష్టి నిలుపుతా ఉంటాడు. వాళ్ళ వైపు ఆయన కనుదృష్టి అలా ఉంటుంది. దేవుని యొక్క అభిషేకించబడినటువంటి వారికి కలిగే ప్రతిఫలము ఏంటంటే, ఎవడైతే శపించి ఎవడైతే హాని కలగజేయాలని చూస్తాడో దేవుని చేత అభిషేకించబడినటువంటి వాళ్ళైనా సరే దేవుడు తప్పక వారిని తొక్కేస్తాడు. చివరికి కడుపున పుట్టినటువంటి అబ్షాలోమును కూడా దేవుడు నిలువున మొత్తానికి సపాక్ అంటారు కదా, అట్లాగా అబ్షాలోము దావీదుకు పుట్టినటువంటి కొడుకు బాగా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అంతటోడు ఇంకొక లేడు ఆ జాతిలో అని రాయబడి ఉన్నది. యూదా వంశంలో యూదా గోత్రంలో మరెవ్వరు కూడా అంతటి హ్యాండ్సమ్ గా ఉన్నటువంటి వాడు ఇంకొకడు లేడు అని అబ్షాలోము గురించి రాయబడ్డది. ఈ అబ్షాలోము దావీదు కొడుకు. ఈ దావీదు కొడుకుని దేవుడు ఏం చేస్తాడంటే సబాక్ అయిపోతాడు. అబ్షాలోము చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడంటే అభిషేకించబడినటువంటి దావీదుని రాజుగా ఉండకుండా తప్పించాలని చూసి, అంటే వాళ్ళ తండ్రి సింహాసనాన్ని చేజెక్కించుకోవాలని చూడటమే కాకుండా చంపుదామని ప్రయత్నం చేస్తాడు. మీరు చరిత్రలో ఒకసారి చూసినట్లయితే బైబిల్ గురించి కాదు,
లోకానుసారంగా మీరు చదువుకొని ఉంటారు. చరిత్రలో జరిగిన యుద్ధాలలో సింహాసనాల కోసం కుటుంబాలు హాని చేసుకొని చంపుకున్నట్లు కనపడుతూ ఉంటుంది. సేమ్ అలాగనే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందంటే అబ్షాలోము దావీదు కుమారుడు దావీదు సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని పన్నాగం పన్ని ఆ దావీదుని కూడా చంపడానికి వెనుకాడడు. అలాగ ప్లాన్ వేసుకొని చంపుదామని యుద్ధానికి రెడీ అయి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇక అంత ప్లాన్ అంతా అయిపోయింది. యుద్ధానికి రెడీ అయ్యి యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఈ అంశాలని ఆ యుద్ధంలో చంపేస్తాడు. ఎందుకు? దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణలో మనం ఉన్నప్పుడు, ఆయన అడుగు జాడల్లో మనం నిలిచినప్పుడు, ఆయన వారముగా మనము తీర్మానించబడినప్పుడు, ఎప్పుడైతే దేవునిని అనుసరిస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నామో ఆ గడియ నుంచి మనము దేవుని చేత దీవించబడిన వారు. ఈ బలవంతుల చేత శపించబడినటువంటి వారము కాదు. ఈ బలమగినటువంటి మనుషుల యొక్క బలానికి నశించిపోయేటువంటి వారము కాదు. ఆయన చేత ఈ బలవంతుల చేతిలో నుంచి విడిపించబడేటువంటి వారు. ఒకసారి లేఖనాన్ని చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనం, 32, 33. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడవును రాజువు నాకు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదకి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురు గాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మములకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చాను. జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులన్నీ చూస్తే లేఖనంలో చెప్పబడినటువంటిది ఏంటంటే, యుద్ధంలో నుంచి ఒకడు వచ్చిండు రాజుగారి దగ్గరికి వర్తమానం తీసుకొని వచ్చి రాజుగారి ముందు నిలబడితే ఉండగట్లేక తాపత్రయంతో అడుగుతా ఉన్నాడు, నా కొడుకు ఎలాగున్నాడు, అబ్షాలోము ఎలాగున్నాడు. ఇంకా చిన్నాడే అబ్షాలోము అనేటువంటి మనిషి, ఆ దావీదు కుమారుడు నిండా 20 సంవత్సరాలు కూడా లేవు, 20 సంవత్సరాలు లోపే ఉన్నాడు. సింహాసనం కావాలని చెప్పినని దేవుడు అభిషేకించినటువంటి మనుషుల మీదకి పోయి చనిపోతాడు. సొంత కుమారుడు సొంత తండ్రి చేతిలో చనిపోతాడు. చంపింది దావీదు కాదులే, దావీదు సైన్యం. ఎంతగా దేవుని కాపుదల ఆయన వారి మీద ఉంటుందో చూడండి. ఎంతగా ఆయన చెయ్యి ఆయన అభిషేకించినటువంటి వారి మీద కాపుగా ఉంటుందో చూడండి. ఆయన చెయ్యి ఆయన అభిషేకించినటువంటి వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. సొంత కుమారుణ్ణి దావీదు కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే కుట్ర చేసిండు, దేవుడు ఎన్నుకున్నటువంటి మనుషుల మీద కుట్ర చేసిండు అబ్షాలోము, అందుకు చనిపోయాడు. ఇక వచ్చినటువంటి వాడు చెప్తా ఉన్నాడు. ఆ చెప్పేటువంటి సమాధానం కూడా రాజుకి ఒకటేసారి గుండెల్లో పొడిచినట్లు కాకుండా సాఫ్ట్గా అర్థమయ్యేటట్లుగా రాజుకు చెప్తా ఉన్నాడు. అబ్షాలోము ఎలాగున్నాడు కూషి అని అడిగితే, అయ్యా నీ శత్రువులు ఎలాగుండాలని నువ్వు కోరుకుంటావు, అలాగనే నీకు హాని చేయాలని చూసేటువంటి వారు ఎలాగుంటే నువ్వు సంతోషపడుతూ, అట్లాగనే నీ కొడుకు కూడా ఉన్నాడు అని చెప్తాడు. ఇక రాజుకి అర్థమైపోయి ఇక ఏడ్చుకుంటూ పైకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతాడు. మేడ గదిలోకి పోయి ఇక ఆ గదిలోనే ఏడ్చుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇక
చూడండి, దేవుడు మనల్ని శపించనియ్యాడు, మనకి హాని కలగనియ్యాడు. ఎందుకంటే ఆయన చేతి నీడలో మనము వర్ధిల్లుతా ఉంటాం. సొంత ప్రజలు హాని చేయాలని చూసినా సరే ఆయన హాని చేయలేడు. ఆయన సర్వోన్నతుడు, అండగా ఉండే దేవుడు. అండగా ఉండేటువంటి ఆ సర్వోన్నతుడు చేస్తూ ఉన్న వాగ్దానము ఈ రోజున మన దేవుని వాక్య ధ్యానము ఆదికాండము 27వ అధ్యాయము 29వ వచనం. నిన్ను శపించువారు శపింపబడుతుంది. దేవుని యొక్క వాక్య ధ్యానము ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం ఏమిటనగా, జ్ఞాపకమించుకోండి, సొంత ప్రజలైనా సరే, ఇంట్లో మనుషులైనా సరే, చివరికి దావీదు కన్నటువంటి కుమారుడు దేవుని చేత సంహరించబడ్డాడు. ఎందుకంటే దేవుని చేతి నీడలో బ్రతుకుతున్నటువంటి దావీదుకి హాని చేయాలని చూస్తే దేవుడు ఏం చేసిందంటే, దావీదు కుమారుడు కదా అని చెప్పనని కళ్ళు మూసుకొని చూసి చూడనట్లు వదిలిపెట్టాలి. ఆయన అభిషేకించినటువంటి ఆయన యొక్క స్వాస్థ్యం మీదకి ఎవరు లేచినా సరే, ఎవరు శపించినా సరే, ఎవరు హాని తలపెట్టాలని చూసినా సరే ఒప్పుకోడు. వారిని ఏం చేస్తాడంటే సంహారానికి అప్పచెప్తాం, సంహరించేటువంటి వారికి అప్పచెప్తాం. ఆమె సంహరించబడతారు. మనల్ని శపించేటువంటి వారు, మనకు హాని చేయాలని చూసేటువంటి వారు దేవుని చేత సంహరించబడతారు. మొదటగా మనం చెప్పుకున్నటువంటి సౌలు పరిస్థితి కూడా దావీదు మీదకి లేచి, ఆ తర్వాత ఆ మనుషుని యొక్క ద్రోహం అనేది దేవుని ఎడల విపరీతమైపోయి దేవుని చేతనే శపించబడతాడు, సంహరించబడతాడు. చివరికి ఆ మనుషునికి ఏమి మిగలకుండా అవుతుంది సౌలుకి. అంతగా దేవుడు మనకి తోడుగా ఉంటాడు, ఎవ్వడు ఏమి చేయలేడు. వారికి తగినటువంటి సమాధానం చెప్పగలిగిన దేవుడు మనకు పైన ఉన్నాడు. ఆమె ఆ సర్వోన్నతుడు అయ్యున్న పరిశుద్ధులకి ప్రార్థించుకుందాము. భూమి ఆకాశంలను కలుగజేసిన ద్వితీయ దేవ, మీ పరిశుద్ధ పాదముల చెంత మనవి చేసుకొని ఉండగా, మీ ప్రజలను శపించేటువంటి వారిని మీకు అప్పచెప్తూ ఉండగా, మీ పరిచర్యని అయ్యా, ఈ పరిచర్యలో ఉన్నటువంటి మీ ప్రజలను ఎందరైతే శపిస్తూ ఉన్నారో వారందరి మీదకి పరలోకపు తండ్రి, మీ పరలోకపు శాపాలను, మీ పరలోకపు ఉగ్రతను తండ్రి కుమ్మరింపచేసి, నిన్ను ఆశ్రయించి నిలువ నీడ అని మీ పాదముల యొద్ద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని, మీ సంరక్షణలో ఉన్నటువంటి మీ ప్రజలందరి మీదకి మీ పరలోకపు కరుణ హస్తమును, మీ పరలోకపు దక్షిణ హస్తమును తండ్రి తోడుగా ఉంచి, లోకమందున్నటువంటి బలవంతుల యొక్క బలము నుంచి, లోకములో శపించుచు ఉన్నటువంటి మీ శత్రువుల యొక్క శాపాల నుంచి మీ ప్రజలకు తండ్రి నీవు అండగా ఉండి, మీ బిడ్డలకు తండ్రి నీవు రక్షణగా ఉండి, వారు శపించే ప్రతి శాపము, వారు యోచించుచు ఉన్న ప్రతి యోచన కూడా తండ్రి వారి మీదకే రప్పించి మీ బిడ్డల పక్షముగా యుద్ధము చేసి మాకు చాలిన దేవుడవుగా ఉండి మీ కృపను మా మీద కుమ్మరింపచేయమని ఈ మనవులన్నిటినీ మీ పాదముల యొద్ద చేర్చి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.